బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు యూజువల్ గా కాకుండా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాము. పిన్ని ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పని అట్లే ఉంది కానీ సంతోషంగా ఉంది. నీట్ గా సర్దుకున్నామని స్లోగా సర్దేస్తున్నాను. మా పిన్ని నైట్ 1 o'clock వరకు మేల్కొని హాఫ్ మొత్తం బెడ్షీట్స్ బట్టలు ఉంటాయి కదా అవన్నీ సర్దేసిందంట. నిద్ర పట్టలేదంట. బట్టలు ఒకటి ఉంటే అస్సలు సరిపోదు నాకు అంతే. ఫస్ట్ ఇల్లు సెట్ చేసేయాలి, అందుకే సెట్ చేస్తే కష్టపడి మొత్తం కిచెన్ బాగా సర్దిచ్చింది. జూహి అయితే చాలా బాగా సర్దిచ్చింది. నాకు హెల్ప్ చేసినారు బాగా అందరూ. కిచెన్ మాక్సిమం మళ్ళీ డైలాగ్ మర్చిపోయిందని కామెంట్ రాకుండా ఇది అందరూ బాగున్నారు. డాలీ వీడియో షూట్ చేసింది నిన్న. నేను కిచెన్ పిన్ని నైట్ 1 o'clock వరకు మేల్కొని మొత్తం బెడ్రూమ్స్ అన్ని ఆర్గనైజ్ చేశారు. పర్ఫెక్ట్ పెట్టాను. మళ్ళీ పేపర్స్ వేయాలి కదా, అప్పుడు సెట్ చేసుకుందామని పెట్టా. అవును, ప్రస్తుతానికి పెట్టడానికి బాగానే ఉంది. పెట్టాను. షెల్ఫ్ షీట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నీట్ తీసేసి మళ్ళీ పెట్టాలి. సో అవన్నీ ఆర్గనైజ్ అయిన తర్వాత మా శారీస్ ఉన్నాయి, పిల్లల బట్టలు ఉన్నాయి. ఎక్కువ కదా మా కబోర్డ్లు అక్కడ పట్టాక అక్కడ పెడతాను నేను. మమ్మీ కూడా వచ్చారు, బయట ఏదో చూస్తున్నట్టున్నారు మమ్మీ. అండ్ టీవీ టుమారో ఫిక్స్ చేస్తారంట పిన్ని వాళ్ళది. అండ్ వెలికితీతలో మాకు చాలా ఎక్కువ బయట పడ్డాయి. ఇది ఏందో గెస్ట్ చేయండి. ఇది డాలీ మేము చిన్నప్పుడు తెచ్చిన చేయరు. ఇది నా మెమరీ అని అట్లే పెట్టేసుకున్నారు. కొన్ని డొనేట్ చేయలేదు అనమాట, అలాగే పెట్టుకుంది. అది కొత్తదిలే, అది పెట్టేసాయి అక్కడే. సో ఆ చైర్ మీద డాలీ కంటే మా పిన్నినే ఎక్కువ కూర్చుంటుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది జూలీ ద్వారా. పిన్ని కూర్చుంటుందంటే ఎక్కువ. హాయ్ మమ్మీ, ఏం చేసి వచ్చినావు బయట? వాళ్ళతో మాట్లాడచ్చు. ఓకే, అందరినీ హౌస్ హెల్ప్ వాళ్ళందరినీ సెట్ చేసి మొత్తం శాలరీలు మాట్లాడి వచ్చేసింది అనుకుంటా మమ్మీ. ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బెడ్రూమ్లో ఎట్లా ఆర్గనైజ్ చేసిందో చూపిస్తాను నేను మీకు, ఓకేనా? ఫస్ట్ అయితే ఈ మెస్ అంతా మీరు ఇగ్నోర్ చేసేయండి, బికాజ్ ఇంకా ఇది పెట్టాల్సింది అనమాట. హాఫ్ ఆఫ్ ద పార్టీ చాలా బాగా చేసింది. అదే పిన్ని శారీస్ అంటున్నారు కదా, ఈ రోజు చూసేయండి. ఈ రోజు జస్ట్ గ్లిమ్స్ చూపిస్తాను, తర్వాత మళ్ళీ మీకు నీట్ గా చూపిస్తా. ఇవన్నీ డొనేషన్ పార్ట్ కి వెళ్ళిపోతాయి అనమాట. సో డొనేషన్ అన్ని సైడ్ కి పెట్టేసాము. ఫస్ట్ ఎలా ఆర్గనైజ్ చేసినా ఫస్ట్ ర్యాక్ లోకి వచ్చేసరికి ప్రస్తుతానికి ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టింది. ఇంకా షీట్స్ వచ్చేవి ఉన్నాయన్నమాట. ఈ ర్యాక్ లో పిన్ని పట్టు సారీస్ పెట్టింది. తర్వాత ఇవి సపరేట్ బ్లౌజెస్ అనమాట. ఏ సారీస్ లోటివి కాకుండా నార్మల్ యూజువల్ గా ఓన్లీ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటాము. ఏదైనా సారీ వేసుకున్నప్పుడు మ్యాచ్ అయితే అది పెట్టుకోవాలని చెప్పేసి. సో ఇవి కూడా అంతే, నార్మల్ సారీస్. ప్రస్తుతానికి ఫస్ట్ దాంట్లో ఇలా చేసింది అనమాట. కింద ఇంకా చాలా పెట్టాల్సి ఉన్నాయి. అటు సైడ్ ఓపెన్ చేయాలి, ఇది క్లోజ్ చేసి అటు సైడ్ ఓపెన్ చేయి. ఇంకా చాలా ఉంది పెట్టడానికి. యాక్చువల్లీ ఇది జస్ట్ ఏమంటారు, ప్రస్తుతానికి అరేంజ్ చేసింది. సో ఇటు సైడ్ మీరు చూసుకుంటే ఇవి కూడా అంతే, ఫ్యాన్సీ సారీస్ అండ్ పట్టు సారీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ పెట్టికోట్స్ ఇంకా నార్మలే కదా అందరింట్లో ఉండేలాగే అరేంజ్ చేసింది. కింద అన్ని డ్రెస్సెస్ అలా పెట్టేసింది అంట. నేను ఎక్కువ అయితే చూపించట్లేదు బికాస్ ఇంకా చాలా ఉందన్నమాట ఆర్గనైజ్ చేయడం కదా పిన్ని. తర్వాత హౌస్ టూర్ అప్పుడు క్లియర్ గా చూపించేస్తా. అడుగుతున్నారు కదా ఏంటి పిన్ను పిన్ టు పిన్ చూపించాలనా? ఓకే, అందుకే చూపిస్తున్నాము. ఓకే, పిన్ టు పిన్ అయితే చూపిస్తాము, కానీ ప్రస్తుతానికి గ్లిమ్స్ ఇచ్చేస్తాము. తర్వాత మొత్తం అంతా చూపిస్తాను. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి. ఇక్కడ ఎవరో గెస్ట్ చేయండి, జూలీనా డాలీనా గెస్ట్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఓకేనా? మీరు కరెక్ట్ గెస్ట్ చేయండి, చూద్దాం. ఇది ఇంకొక ఫోటో. నేను మీకు ఇవన్నీ ఆల్బమ్స్ తర్వాత చూపిస్తాలేండి. అదైతే డాలీ, ఇక్కడ ఉన్నది డాలీ, అక్కడ జూలీ ఉంది, అక్కడ జూలీనే. మనం గుండు కొట్టించినప్పుడు జూలీ. యాక్చువల్లీ జూలీ హెయిర్ చాలా సాఫ్ట్ ఉండే, సేమ్ డాలీ లాగే ఉండే. కానీ తనకి తిరుపతిలో హెయిర్ తీపిచ్చేసిన తర్వాత నా హెయిర్ వచ్చింది కదా. బాబాయ్ ఇది బాబాయ్ ర్యాక్ ఉంది కదా, నేను బాబాయ్. ఓకే, ఇది బాబాయ్ ర్యాక్. పిన్నివేమో అంత పెద్ద ర్యాక్, బాబాయ్దేమో ఇంత చిన్న ర్యాక్. అయినా బాబాయ్ పిచ్చి ఇక్కడ కిందగా నిండిపోయిందంట. బాబాయ్కి నాకు పిచ్చి ఎక్కువ, అందుకు బట్టలు పిచ్చి చాలా ఉంది. ప్రస్తుతానికి ఫిల్ చేసి పెట్టినావు. పిల్లలు పైన. ఓకే, జూలీ రూమ్ అయితే మాక్సిమం క్లీన్ గానే ఉంది. ఎక్స్ట్రా లగేజ్ బ్యాగ్స్ ఒకటే పెట్టాము. ఇందులో ఉన్నవి మాక్సిమం అన్ని సెట్ చేసి పెట్టేసింది. పిన్ని వాళ్ళ రూమ్ ఎక్కువ మెసేజ్ ఉంది కింద హాల్ అంతా, బికాస్ టీవీ ఇంకా ఫిక్స్ చేయలేదు. అండ్ వేసుకొని బట్టలేవి, వేసుకుంటున్నవేవి, కొత్తవేవి, తర్వాత ఇంకా పార్టీ వేర్ అవన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు జూలీ రూమ్ ఎలా ఆర్గనైజ్ చేస్తారో నేను మీకు చూపిస్తాను. జూలీ, నువ్వు చూస్తావా? ఇది ఇంకా రావాల్సి ఉన్నాయి అనమాట. ఇవి ఇంకా రావాల్సి ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్నవి ఇక్కడ పెట్టేసాము. సో ఫస్ట్ అయితే ఇవన్నీ నార్మల్ టాప్స్, లెగ్గిన్స్, జీన్స్, ఇవన్నీ డాలీ అనమాట డ్రెస్సెస్. ఫస్ట్ డాలీవి జూలీవి ఒకటే రూమ్ లో ఎందుకు పెట్టామని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళిద్దరు ఇంకా ఏమంటారు సపరేట్ రూమ్ లో పడుకోరంట. ఒకటే రూమ్ లోనే పడుకుందంట డాలీ. అండ్ డాలీకి ఒకటే పడుకోవాలంటే భయం కాబట్టి జూలీ రూమ్ లో పడుకుంటుంది. అండ్ అందుకే డాలీ డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయి. డాలీ రూమ్ లో ఏం పెట్టామంటే జూలీ ఫ్యాన్సీ డ్రెస్సెస్, తర్వాత పార్టీ వేర్ డ్రెస్సెస్ డాలీవి జూలీవి అక్కడ పెట్టేసాం అనమాట. ప్రస్తుతానికి అయితే ఇలా అరేంజ్ చేసాం.
అటు సైడ్ డాలీది అయిపోయింది అండ్ ఇటు సైడ్ జూలీ అన్ని ప్రస్తుతానికి ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టింది. తర్వాత మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు అనమాట నైట్ డ్రెస్ ఎలా అని చెప్పేసి. ఇంకా పర్టికులర్ గా ఎందుకు అరేంజ్ చేయలేదో మీకు తెలుసు కదా, షీట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగో ఇంకొకసారి చేయాలి కాబట్టి ప్రస్తుతానికి అరేంజ్ చేసి పెట్టాము. అండ్ ఈ డ్రాలో ఏమేమి తిన్నాయి, డ్రా ఇంకా ఏం పెట్టలేదు, జస్ట్ డైలీ ఎసెన్షియల్స్ ఒకటే ఉన్నాయన్నమాట. ఇలా ప్రస్తుతానికి అయితే ఇలా అరేంజ్ చేసేస్తారు. అండ్ జూలీ యాక్చువల్లీ ఈ రూమ్ చాలా క్లీన్ ఉంది కింద కంటే. అండ్ నాకు వైట్ కూడా చాలా ఇష్టం అనమాట, డాలీది జూలీది. నాకు ఎక్కువ వైట్ ప్రిఫరెన్స్ ఉంటే చాలా ఇష్టం. సో నెక్స్ట్ రండి, డాలీ బెడ్రూమ్ లో కూడా ఇంకా ఆర్గనైజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అవి ఆర్గనైజ్ చేసింది అంతే కదా. అటు సైడ్ డ్రాలో ఏం పెట్టలేదు కదా, ఇంకా హ్యాంగర్స్ రాలేదు. యా కరెక్ట్. అవి కాదు, వుడెన్ వి ఆర్డర్ చేసినాం చూడు, ఆ హ్యాంగర్స్. బట్టలు ఇంకా మన ఇంట్లో కూడా అక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇంకా హ్యాంగర్స్ రావాలి. హ్యాంగర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నీట్ గా ఆర్గనైజ్ చేస్తాం. ఫర్నిచర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఉంటుంది. యా ఫర్నిచర్ అంతా సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా హ్యాంగర్స్ రావాలి. అక్కడ మన ఇంట్లో కూడా జూలీ డ్రాలీ డ్రెస్సెస్ అక్కడే ఉన్నాయి, అవి కూడా తీసుకొని రావాలి. అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ నీట్ గా ఒక వీడియో, సపరేట్ వీడియో కదా. నీట్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది. మొత్తం పైన అంతా క్లీన్ అయిపోయింది. అండ్ బెడ్స్ నాకు తెలిసి ఇంకో 2 days లో వస్తాయా? 1,80,000 కదా బెడ్స్ ఇంకా రావాలి. 3 beds కలిపి 1,80,000 అన్నారు. స్లీప్ వెల్ నుండి ఆర్డర్ చేసాము బికాస్ మంచి బ్రాండ్ అండ్ చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ గా అని చెప్పారు. యా అందుకే బెడ్స్ లేవు. బెడ్స్ వస్తే ఇంకా ఫుల్ రెడీ అయిపోయినట్టే మోస్ట్లీ ఉండడానికి కదా. అవునవును. ఓకే గైస్, దిస్ ఇస్ ద నెక్స్ట్ డే అండ్ పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. యాక్చువల్లీ వచ్చి ఆల్రెడీ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చాము. నిన్నటికి ఈ రోజుకి చెప్పా కదా టీవీ ఫిక్స్ చేసేస్తారని చెప్పేసి. ఫైనల్లీ టీవీ అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ వస్తుందా ప్లే చేస్తే? ఇప్పుడు కాదు, మీకు నార్మల్ గా ఇప్పుడు వద్దులేండి. ఇప్పుడు నేను వేరే ఆర్డర్ మీద ఉన్నాను, నా నాయక ఆర్డర్స్ వచ్చేసినాయి. సో అవి ఇప్పుడు అన్బాక్స్ చేయాలి. పిన్నివేమో అనుకోని పిన్ని ఇక్కడికి తీసుకొచ్చేసింది డైరెక్ట్ గా. లేదు, నా సూట్ కేసు మీద పెట్టినారా, నేను అక్కడ ఉండేటివి దాని మీద పెట్టిన, అవేనేమోలే అని అడగకుండా తీసేసుకొని వచ్చేసా. ఎక్కడైనా అన్బాక్సింగ్ వెళ్ళండి, అక్కడైనా ఇక్కడైనా. సో స్ట్రైట్నర్ కొత్తది వచ్చింది. అవునా, నేను చూడలే, చూస్తా. ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ అయిపోయింది. ఎక్కడ నిమిషం. నేను జూలీ కింద నాయకా ఆర్డర్స్ వచ్చింటే వాటిని అన్ప్యాక్ చేయడంలో బిజీగా ఉన్నాం అనమాట. సో అన్బాక్స్ చేస్తున్నాం. ఇక్కడ నాయకాది పింక్ ఫ్రైడే సేల్ ఒకటి రన్ అయింది కదా, దాంట్లో నేను కొంచెం ఎక్కువగానే షాపింగ్ చేశాను. యాక్చువల్లీ సేల్స్ ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్ అనిపించింది, సో దట్ మనకు ఫ్రీ శాంపుల్స్ కొన్ని వస్తాయి. అలాగే నేను నాకు తెలిసి ఒక 10,000వి ఆర్ నో 16,000 అలా పర్చేస్ చేస్తే బిల్ నాకు 10,000 అలా వచ్చింది అనుకుంటా. కొంచెం ఆఫర్ బాగానే వచ్చింది అండ్ ఫ్రీ శాంపుల్స్ కూడా కొన్ని వచ్చాయి, విచ్ ఈజ్ రియల్లీ ప్లస్ ఫర్ మీ. ఎందుకంటే చిన్న చిన్న శాంపుల్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు మనకి యూజ్ అవుతాయి కదా అన్నట్టు. సో మీరు నా పాత స్ట్రైట్నర్ ఏది అని అడుగుతున్నారు. నేను తీసుకున్నది ఫిలిప్స్ కెరాషైన్ తీసుకున్నాను అనమాట. ఓల్డ్ది 7 years బ్యాక్ తీసుకుంటే ఇప్పటికీ అది చాలా బాగా వర్క్ చేస్తుంది. కానీ నేనే ఇంకా కొత్తది కావాలి అన్నట్టు ఇది నెక్స్ట్ టైం ఇప్పుడు కూడా ఫిలిప్సే తీసేసుకున్నాను అనమాట. ప్రోడక్ట్ లింక్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి. అలాగే నేను ఓల్డ్ స్ట్రైట్నర్ ఏది యూజ్ చేసేదాన్ని అని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్
బాక్స్లో మెన్షన్ చేస్తాను. అది కావాలన్నా మీరు అది కూడా కొనుక్కోవచ్చు అనమాట. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి అది మాత్రం. ఇది ఎన్ని ఇయర్స్ వస్తుందో నాకైతే తెలియదు. దాని మీద అయితే 2 years వారంటీ అని ఉంది, కానీ నేను ఓల్డ్ది అయితే 7 years వచ్చింది. అండ్ ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ దిస్ టైమ్. సో ఫిలిప్స్ అయితే నాకు ఆల్రెడీ యూస్ చేసిందే కాబట్టి ట్రస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఫిలిప్సే నేను రీపర్చేస్ చేశాను. చాలా మెంబర్స్ కామా ఆయుర్వేద అది హెయిర్ ఆయిల్ బాగుంది అంటున్నారు కదా. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ ఏ షాట్, అందుకని చెప్పి అది కూడా తీసేసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా ఇప్పుడు నేను తీసుకున్న స్ట్రైట్నర్. బేబీ పింక్ కలర్ అండ్ లోపల కెరటిన్ బ్లేడ్స్ వస్తాయి కదా అవి ఇచ్చారు. సో దట్ హెయిర్ కొంచెం తక్కువ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి. సో నా పాత హెయిర్ స్ట్రైట్నర్లో టెంపరేచర్ సెట్టింగ్స్ లేవు, ఇందులో టెంపరేచర్ సెట్టింగ్స్ ఉన్నాయి. అలాగే లాక్ అండ్ అన్లాక్ బటన్ కూడా ఉంది కాబట్టి విచ్ ఈస్ ఎ ప్లస్, నాకు నచ్చింది బాగా. అండ్ యాజ్ యూజువల్ సెటాఫిల్ది ఫేస్ వాష్ విచ్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ నాకైతే ఖచ్చితంగా. అలాగే దీంతో పాటు ఒక శాంపుల్ సైజ్ది మాయిశ్చరైజర్ ఫ్రీ ఇచ్చారనమాట. ఉన్నదే వాడట్లేదు మాయిశ్చరైజర్ బికాస్ చాలా ఆయిలీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇట్స్ ఓకే, ఎప్పుడైనా అట్లీస్ట్ బాడీ లోషన్ లాగానే యూజ్ అవుతుంది, నో ప్రాబ్లం. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ షాంపూ గైజ్. నాకు నిజంగానే ఇప్పటివరకు ఏ షాంపూ ఇంత నచ్చలేదు. తాహా యూజ్ చేస్తుంటే, తాహా యూజ్ చేసినప్పుడు కంటే ఇప్పుడు ఇంకా బాగుందన్నమాట. హెయిర్ అసలు హెయిర్ ఫాల్ అవ్వట్లేదు నేను స్క్వాడ్స్కోప్ వాడుతున్నప్పటి నుండి. సో మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇది జస్ట్ నార్మల్ రివ్యూ చెప్పడం కాదండి. నాకు తెలిసి ఒక 3-4 months నుండి అదే షాంపూనే యూజ్ చేస్తున్నాను. నేను ఏదైనా రివ్యూ చేశాను అంటే అది నేను లాంగ్ లాస్టింగ్ వాడితేనే చేస్తాను అనమాట. స్క్వాడ్స్కోప్లో షాంపూ అయితే బాగా నచ్చింది. అండ్ సీరం ఏదో తీసుకున్నాను కానీ నాకు సీరం అంత పెద్దగా నచ్చలేదని ఆల్రెడీ చెప్పాను కదా మీకు. అండ్ ఇది లిప్స్టిక్ నిక్స్ ఏదో నిక్స్ లిప్ షేడ్ ఇన్ ద షేడ్ ఎక్సాటిక్ అనుకుంటా. లిప్స్టిక్ ఏదో నాకు అంత ఐడియా లేదు. షేడ్ అయితే ఎక్స్పోటిక్ ఆర్ ఎగ్జాటిక్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఐ లీవ్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్ బిలో సో దట్ యూ కెన్ చెక్. అండ్ జూలీ చేతిలో ఉన్నది వచ్చేసి షాంపూకి ఫ్రీ లివ్ ఇన్ కండిషనర్, లివ్ ఆన్ కండిషనర్ ఏదో వచ్చిందనమాట స్క్వాడ్స్కోప్తే. సో అండ్ మై ఫేవరెట్ కన్సీలర్, నాకు చాలా ఇష్టమైన కన్సీలర్. నాకు తెలిసి ఇది నా 7th or 8th ట్యూబ్ విచ్ ఈజ్ ఇన్ షేడ్ ప్యూర్ బేజ్ or pure medium, I don't know. ఓకే యా, దిస్ ఈజ్ ఆల్ ఐ గాట్. ఇంకా ఏవో ఫ్రీ శాంపిల్స్ కొన్ని ఉన్నాయి అండ్ లిప్స్టిక్స్ ఏవో ఇంకొన్ని ఉన్నాయి. నేను నా నాయక అన్బాక్సింగ్ అయిపోగానే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఇది మార్నింగ్ తెచ్చిన ప్యాంట్రీ అనమాట. సో ఇదంతా మనము స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి కదా వాటిలోకి అరేంజ్ చేయాలి సో దట్ పిన్ని వాళ్ళు నెక్స్ట్ ఒక 3 daysకైనా కుక్ చేసుకుంటారు అని చెప్పేసి మ్యాక్సిమం అన్నీ తీసుకొచ్చాము. అండ్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకురాలేదు, తక్కువ క్వాంటిటీలోనే తీసుకొచ్చామన్నమాట. కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో. అండ్ ఇక ఆయిల్ ప్యాకెట్స్ నార్మలే కదా అందరి ఇంట్లో ఉండే ప్యాంట్రీనే. ఇవి జస్ట్ స్టోరేజ్ చేస్తున్నాం అనమాట. స్టోరేజ్ చేయడం అయితే చాలా కష్టం అండి, ఎందుకంటే మేము స్టాకప్స్ ఎక్కువ పెడుతూ ఉంటాము. సో స్టాకప్ స్టోరేజ్ బాక్సెస్ సపరేట్గా స్టీల్ వాటిలో పెడతాము అండ్ నార్మల్ రెగ్యులర్ యూస్ చేసేటివన్నీ ఎయిర్ టైట్ కంటైనర్స్లో యూజ్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైనా అయిపోయినప్పుడు త్వరగా మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ బల్క్లో మనం పెడితే వాటిని ఈజీగా క్యారీ చేయలేమన్నమాట చిన్న ఫుడ్ ఏదైనా వండుకోవాలంటే. సో అలా మీరు ఎప్పుడైనా 2 boxesలో సెగ్రిగేట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. గైస్ వీఆర్ హాఫ్ అయితే అయిపోయింది. అండ్ అరేంజ్ చేసినవి అక్కడ పెట్టి మళ్ళీ వాటిని ఇంకొకసారి క్లీన్ చేయాలన్నమాట షెల్ఫ్లోకి. పిది టయర్డా? నువ్వు మమ్మీ? అందరూ టైర్డ్ అయిపోయినారు. మేము చేసుకోవాలా, మళ్ళీ తిని మళ్ళీ ఇక్కడికి రావాలా, మళ్ళీ చేయాలా. యా ఇంకా ఇంక ఈ బంత్ అంతా ఇట్లనే ఉంటుంది. కాళ్ళు ఎక్కువ నొప్పిస్తున్నాయి ఎందుకో. అది ఫంక్షన్ కోటి వెళ్ళామా, ఆటికి తినడం, ఈ రోజు ఏం పని చేయలేదు కానీ కాళ్ళు నొప్పిస్తున్నాయి. ఎందుకంటే మనము ఫంక్షన్ కి ఒకదానికి వెళ్ళాము, తర్వాత పవిత్రాలో ఎంతసేపు పట్టింది, మనకు చాలా సేపు పట్టింది కదా. ఆడుండేటి
అలాంటివన్నీ డ్రెస్సెస్ అన్ని సర్ది తెచ్చినాను. నైట్ మళ్ళీ పని ఉంటుంది. నైట్ ఇంకెట్లా నిద్ర రాదు, మనం నైట్ చేసుకోవాల్సిందే. ఇంకా ఎక్కువ పని చేసేది నేను. అండ్ ఇవన్నీ కొత్త బాటిల్స్ H2Oవి, నేను కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను వీటిని. అండ్ ఇవన్నీ వాష్ చేసేసారు, ఆల్రెడీ వాష్ చేసి సైడ్ కి పెట్టారు, మనం అరేంజ్ చేసుకోవాలి. అండ్ జూలీ డాలీ హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని. ఇవన్నీ ప్రస్తుతానికి ఎంటీ అయిపోయాయి, మళ్ళీ అరేంజ్ చేసిన తర్వాత ఇంకొకసారి చూపిస్తాను మీకు, ఓకేనా? ఐ లుక్ లైక్ ఏ మెస్ రైట్ నౌ. అండ్ నేనైతే బ్రేక్ తీసుకున్నాను కాసేపు. పిన్ని అండ్ మమ్మీ వాళ్ళు సెగ్రిగేట్ చేస్తున్నారు. జూలీ నాకు చాలా హెల్ప్ చేస్తుంది, అంతా చాలా హెల్ప్ చేస్తున్నారు. నాకైతే లేదంటే ఇంకా చాలా కష్టం అయిపోయిండు. ఎస్, ఇంకా అంతే, హెల్పింగ్ ఉండాల్సిందే ఖచ్చితంగా. పెట్టడమే సరిపోతుంది. కాళ్ళు అయితే ఈ రోజు చాలా నొప్పిస్తున్నాయి. ఆ రోజు నుంచి నొప్పి లేదు, ఈ రోజు నొప్పిస్తున్నాయి. అంటే ఎక్సర్సైజ్ చేయలేదు కదా. అవును, అదొకటి ఉంటది. సో పిన్ని బెటర్ అండి, రోజు ఎక్సర్సైజ్ చేస్తాను. మాకు అసలు కుదరడం లేదు, ఎప్పుడు చేస్తానే పడుతుంది. ఇంకా చేసేందుకు స్టాప్ చేసాం, 1 వీక్ అవుతుంది. సర్లే, ఫస్ట్ అయితే ఇల్లు అంతా సర్దడం అయిపోతే అదే పెద్ద టాస్క్. మా ఇంట్లో అయిపోతే అదే ఎక్సర్సైజ్. గెస్ వాట్, 8 కంటైనర్స్ అమెజాన్ నుండి అన్ని ఆర్డర్ చేసాం కదా, అవన్నీ అయిపోయినాయి. లిటరలీ మొత్తం అన్ని ఫుల్ అయిపోయినాయి. నిన్నైతే ఎందుకు ఇన్ని తీసుకున్నావు, ఎందుకు ఇన్ని అనేలకు మొత్తం సరిపోయినాయి. యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ వెళ్ళాం గ్రోసరీ షాపింగ్ కి, వెళ్ళినప్పుడు స్టోరేజ్ బాక్సెస్ 8 టైప్ చూస్తుంటే ఫస్ట్ అక్కడ వద్దు పిన్ని ఎన్నున్నాయి ఇంకా పదా అని నేను వద్దని చెప్పిన, ఫస్ట్ వద్దు అక్కడ పెట్టేసేయి చాలా ఉన్నాయని చెప్పిన. కానీ లిటరలీ మొత్తం అన్ని ఫుల్ అయిపోయినాయి. మళ్ళీ మనం వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాము, చూద్దాం ఓపిక ఉంటే. ఎంతో తింటా ఉంది అప్పుడే బ్రేక్ టైంలో గోడంబి. ఓకే, క్యాషూ నట్స్ తింటున్నారు. నేను కాఫీ కూడా తాగలేదు. యాక్చువల్లీ నేను బాగా అడిక్ట్ చేసుకున్నాను అనమాట కాఫీ. నార్మల్ కాఫీ కాదు, మనకు కాంటినెంటల్ సాషెట్స్ వస్తున్నాయి కదా, వితౌట్ మిల్క్ అనమాట. వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్ అది. సో అదే టీవీ ఎలా ఉందో చెప్పండి, పైన కింద మాకి. ఓకే చెప్తారు. అండ్ యా ఇప్పుడు మళ్ళీ అయ్యో గోడలాగా అనుకుంది. ఇంకా ఏమన్నా, ఇంకా టైర్డ్ అయిపోతున్నాం కదా, తప్పట్లేదు. ఇంకా డాలీ కూడా బ్రేక్ తీసుకుంది కాసేపు. అందరం బ్రేక్ తీసుకున్నాం. మమ్మీ అండ్ జూలీ ప్రస్తుతానికి ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. కాసేపు అయిన తర్వాత వీ హ్యావ్ టు గో గెట్ సమ్ 8 కంటైనర్స్ ఫర్ సమ్ స్టోరేజ్. ఒకసారి అయిపోతుందిలే, తీసుకొని రమ్మంటాను. యాక్చువల్లీ రేపు డిమార్ట్ కి వెళ్ళి తెద్దాం అనుకున్నాం, కానీ పిన్ని ఈ రోజు అయిపోతుంది. కిచెన్ ఒకటే అయిపోతే అంటే మళ్ళీ మమ్మీ రావాలి, అరేంజ్ చేసి ఇవ్వాలి అంటే కష్టం కదా. సో ఈ రోజు అయితే మమ్మీ ఉన్నారు కాబట్టి త్వరగా అయిపోతే బెటర్ అనుకుంటున్నాం కదా. అంతేలే, ఓకే చాలు. ఇంటికి వచ్చాము అండ్ హోల్ న్యూ స్టఫ్ అనమాట. ఇది మొత్తం 8 కంటైనర్స్ ఆ బ్యాగ్ లో పెట్టుకొని తీసుకొచ్చాము. నాకు తెలిసి అవన్నీ సరిపోతాయి కదా పిన్ని, అవి ఇంకా ఎక్స్ట్రానే మిగులుతాయి. మమ్మీ ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ లో పడిపోయారు మమ్మీ ఫుల్. అసలు అందరూ ఫుల్ టైర్డ్ ఉన్నాం. నేను ఇంకా ఆకలేస్తుంటే లేస్ కూడా కొంచెం స్నాక్స్ కూడా తీసుకొచ్చేసాం. నాకు ఇది చాలా ఫేవరెట్ స్నాక్స్, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. హల్దీరామ్స్ నేను చెప్పాను కదా లెమన్ తో పాటు తింటే బాగుంటుంది అని చెప్పేసి, ఇదనమాట హల్దీరామ్స్ నమ్కీన్స్ అంట. So yeah, that's it for today's vlog and thank you so much for watching. Today's post notification shout outs goes to Kottam Chinna garu, Sirisha S garu and Rashmita Reddy garu. Thank you so much for subscribing andi and Insta lo nannu follow cheyandi andaru. Evaraina kotta vallu chustunte subscribe chesi pakkane unna bell icon hit cheste notifications anni vachestayi annamata. That's it for today's vlog and I will see you in my next vlog. Bye.